So let's welcome our next talk, my guru వేణన్న. ఫెస్టివల్స్ అంటే ఒక్కొక్కరికి ఒక ఫెస్టివల్స్ ఇష్టంగా ఉంటాయి, కానీ యునానిమస్ గా అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా ఇష్టమైన ఫెస్టివల్ ఒకటి ఉందన్న, వ్యాలంటైన్స్ డే. యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినం. ఈ ప్రేమికుల దినం అమ్మాయిలకు పర్వదినం, ఎందుకంటే గిఫ్ట్లు వస్తాయి. అబ్బాయిలకు మాత్రం తద్దినం. నాకు మొన్న తెలిసిందన్న వ్యాలంటైన్స్ డే అంటే ఒకటే రోజు అనుకున్నా, కానీ 8 రోజులు ఉన్నాయంటే వ్యాలెన్స్ డే. 8 days. లేదు వాళ్ళకి తెలిసి చెప్పట్లే. నీకు తెలీదా? బేసికల్ గా అయితే 8 రోజులు జరుపుకుంటాడు వీడు, 18 రోజులు జరుపుకుంటాడు వీడు. అవును, నాది ప్రతిరోజు ఫెస్టివలే. ఈ ఒక్కొక్క రోజుకి ఈ అబ్బాయిలు పడే స్ట్రగుల్స్ ఉంటుందన్న. నువ్వు సొసైటీని చాలా చెడగొట్టావు. ఇప్పుడు ఒక గిఫ్ట్తో పోయేది 8 గిఫ్ట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ డే రోజ్ డే, వీడు మర్చిపోతాడు. హాయ్ బేబీ అనస్తే, ఈరోజు ఏంట్రా, ఈరోజు ఏంటి, ఈరోజు సోమవారం, ఎదురెక్షలు చేయకు మొద్దు, ఈరోజు రోజ్ డే. అమ్మ నీ అమ్మ దీనికి అన్ని గుర్తున్నాయి. ఇప్పుడు పువ్వు ఇవ్వాలని పాపం వీడు మార్కెట్కి వెళ్ళి ఈ పువ్వుగాడు పువ్వు కొనుక్కొని ఆ పువ్వు చేతిలో ఈ పువ్వు పెడతాడు. తర్వాత ఆ అమ్మాయి చక్కగా ఆ పువ్వుని తీసి వీని చెవిలో పెట్టుద్ది. నెక్స్ట్ డే ప్రపోజ్ డే. ఈ ప్రపోజ్ డే రోజు అమ్మాయికి ఐ లవ్ చెప్పాలి. ప్రపోజ్ డే రోజు వాడు ప్రిపేర్ అవుతాడన్నా, ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ రోజు కూడా అంత ప్రిపేర్ అవడు. వీడంత ప్రిపేర్ అవుతాడు ఐ లవ్ చెప్పాలని. వీడు కూల్ 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 కూల్. థర్డ్ డే చాక్లెట్ డే అన్న. చాక్లెట్ డే పట్టించుకోరు కదా, డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కొని వెళ్తాడు. బేబీ టేక్ దిస్ చాక్లెట్ డే అంటే, అది ఎవరికి కావాలి, ఇది తొక్కలో చాక్లెట్. ఏం కావాలి, నాకు సిల్క్ డైరీ మిల్క్ కావాలి. అదేమో ఇంత చాటంత ఉంటుంది అది చాక్లెట్, 300 పెట్టి కొనాలి. తర్వాత టెడ్డీ డే. ఏదిరా నా టెడ్డీ అంటది. టెడ్డీ అంటే చిన్నపిల్లలాగా, చిన్న పాప నువ్వు ఆడుకోవడానికి, నీ దృష్టిలో టెడ్డీ, నా దృష్టిలో అది నువ్వురా అంటది. డైలీ రాత్రి దాన్ని పట్టుకొని పడుకుంటుంది తెలుసా. ఆ నెక్స్ట్ డే ప్రామిస్ డే. వ్యాలంటైన్స్ డే సందర్భంగా చేసుకునే ప్రామిస్లు అన్నీ అబద్ధాలే, కరెక్టే కదా. సో అబద్ధాల గురించి మనం పెద్ద డిస్కషన్ అవసరం లేదు. దాని తర్వాత హగ్ డే. ఈ హగ్ ఎంత డేంజర్ అంటే, డ్రగ్ తీసుకుంటే గంటలో తగ్గిపోద్ది అన్న, అమ్మాయి హగ్ ఇస్తే జీవితాంతం తగ్గదన్న. ఆ తర్వాత 6th వచ్చేది కిస్ డే అన్న. ఆ రోజు బ్రష్ చేసుకుంటాడు. బ్రష్ చేసుకొని మౌత్ వాష్ అన్నీ కొట్టుకుంటాడు. బేబీ దగ్గరికి వెళ్తాడు. బేబీ ఈరోజు మరి ఏంటిరా, అదే కిస్సు నోర్మై అవన్నీ పెళ్ళాయాకే. లాస్ట్ వచ్చి వ్యాలంటైన్స్ డే రోజు అన్ని జరిగిపోతాయి. ఈ 8 డేలు జరుపుకునేది ఎందుకన్నా, ఆ ఒక్క నైట్ కోసమే కదా. గురుజీ ఎరగొట్టరు, ఏదో పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చెప్పారు అన్ని. బేసికల్గా ఈ ప్రపోజలు అవి ఇవి ఏదో నేర్చుకుంటే గురువు దగ్గర నుంచి శిష్యుడు నేర్చుకుంటాడు. ఈ ఐ లవ్ యూ చెప్పడాలు వ్యాలంటైన్స్ డే శిష్యుడు దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. నా గురించి వద్దయ్యా, వేరే పర్ఫార్మెన్స్ గురించి. చైర్మన్ సార్, అంటే వ్యాలంటైన్స్ డే వెనక ఇంత స్టోరీ ఉందనేది నేనైతే ఫస్ట్ టైం విన్నాను. అంటే ఆ రోజు ఏదో ప్రపోజ్ చేసుకుంటారు, కానీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందని నేనైతే అంత. బట్ బాగా చెప్పావు. రాకెట్ సైన్స్ అని చెప్పొచ్చు, ఇది సుధీర్ సైన్స్ అయింది. వేరేనా వాట్ ఎ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ కామెడీ ఇండెక్స్.